నెల్లూరు జిల్లా పొదలకూరులో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ హనీఫ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగను పురస్కరించుకుని బాణాసంచాను అనుమతి లేకుండా నిల్వ ఉంచినా, తయారు చేసిన, విక్రయాలు జరిపినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. తహసీల్దార్, ఫైర్ ఆఫీసర్, పోలీసు వారితో కూడా మండల కమిటీ పరిశీలిస్తారన్నారు. ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. పర్మిషన్ లేకుండా ఈ క్రాకర్స్, ఫైర్ క్రాకర్స్ ఫ్లాట్ పాయింట్స్ నిర్వహించడం కానీ, పర్మిషన్ లేకుండా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు చేయడం కానీ జరపరాదు. అట్లా జరుపుతున్న వల్ల స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, దీపావళి సందర్భంగా అందరూ కూడా షాప్స్ వాళ్ళకి పొదలకూరు మండలంలో, పొదలకూరు టౌన్లో హంసరెడ్డి కళ్యాణ మండలంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పోయిన సంవత్సరం లాగానే అక్కడే అదే ప్రదేశంలో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ గారు, ఎంపీడీఓ గారు అందరూ మండల కమిటీతో మాట్లాడుతుంది. సో దీపావళి ఫైర్ క్రాకర్స్ వర్తకులకు కూడా ఏంటంటే కంపల్సరీ మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే, అది సంబంధిత అధికారుల దగ్గర పూర్తి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు పాయింట్స్ నిర్వహించుకోవాలి, సెల్స్ పాయింట్స్ నిర్వహించుకోవాలి. ఆ షాప్ వాళ్ళు కంపల్సరీగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. అనేక చోట్ల సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ప్రమాదాలు జరగడం చూసాము. ఫైర్ క్రాకర్స్ ప్రమాదం ఉంటే అతి భయంకరంగా ఉంటాయి, ప్రాణాలు పోతాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. ఏదో ఉడతా భక్తి కాకుండా, అది వాటర్ పెట్టుకోవాలంటే జస్ట్ సింపుల్గా బకెట్ వాటర్ కాదు, కంపల్సరీ హై క్వాంటిటీ వాటర్ పెట్టుకోవాలా, హై క్వాంటిటీ శాండ్ మెయింటైన్ చేసుకోవాలా ప్లాస్టిక్ డ్రమ్స్లో. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లాంటివి మెయింటైన్ చేసుకోవాలి. ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉండాలి. అగ్నికి సంబంధించిన ఎటువంటి వస్తువులు ఫైర్ క్రాకర్స్ షాప్స్లో కానీ, డంపింగ్ యాప్స్లో కానీ లేకుండా చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.